కాంగ్రెస్ పార్టీ 87, బీఆర్ఎస్ 16, బీజేపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. 11 మున్సిపాలిటీల్లో ఇప్పుడు టోటల్గా చైర్మన్ ఎన్నికలు వాయిదా పడినటువంటిది. అదే సందర్భంలో కార్పొరేషన్స్ అయితే 6 క్లియర్ అయిపోయినాయి. 7 కార్పొరేషన్స్లో 5 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సిపిఐ 1, అది కాంగ్రెస్ మద్దతు. బీజేపీ ఎవరి మద్దతు కాకుండా బీఆర్ఎస్ సైలెంట్ అవడంతో గెలిచింది. రామగుండం, నిజామాబాదు, మహబూబ్ నగరు తో పాటుగా నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే, అదే సందర్భంలో కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ కాంగ్రెస్ మద్దతుతో గెలుచుకుంది. 2.5 ఏళ్ళు వీళ్ళు, 2.5 ఏళ్ళు వాళ్ళు అన్నటువంటిది. అదే సందర్భంలో కరీంనగర్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం అన్నటువంటిది టోటల్గా జరిగినటువంటిది. 87 దాకా మున్సిపాలిటీలు గెలుచుకోవడం అనేది కాంగ్రెస్ అది. ఇంకా 11 వాయిదా పడ్డాయి కాబట్టి అవి ఎలా ఉంటుంది అన్నటువంటిది చూడాల్సింది రాబోయేటువంటి రోజుల్లో. అవి కూడా వీళ్ళు ఏమైనా సెంచరీ చేస్తారా? 11 అంటే కుదరదు. 82, 1, 83, 93 అవుతుంది. అప్పుడు సెంచరీ అయితే సాధ్యం కాదు. కానీ 90 దాటించాలన్నది అయితే కాంగ్రెస్ ప్లాన్గా ఉంది.